మరికొద్ది గంటల్లోనే ధనస్సు రాశి వారికి రాజయోగం. మార్చి నెల మొదటి వారంలో ఒక వ్యక్తి కారణంగా ఊహించని మార్పులు, కోట్లు గడించే యోగం. మరికొద్ది గంటల్లోనే ధనస్సు రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనస్సు రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ధనస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో మీ పథకాలతో విజయం సాధిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రూపొందించడంలో మీరు నిమగ్నం అవుతారు. వినోద కార్యక్రమాలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు పొందండి, మేలు జరుగుతుంది. మంచి కాలం నడుస్తుంది. ఆశించిన ఫలితాలు సొంతం అవుతాయి. అనుకున్న ఫలితాలు వెంటనే వస్తాయి కూడా. ఆర్థికంగా లాభదాయకమైన ఫలితాలు కూడా ఉన్నాయి. ప్రారంభించిన పనులను సద్భావంతో పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి చాలా ఆనందకరమైన క్షణాలు కూడా గడుపుతారు. బుద్ధిబలం చాలా బాగుంటుంది. కుటుంబ సహకారం కూడా ఉంటుంది. దృఢ సంకల్పాలు శీఘ్ర విజయాన్ని అందిస్తాయి. మీ చుట్టూ కూడా సందడి వాతావరణం నెలకొంటుంది. అధికారుల సహకారం పూర్తిగా మీకు అందుతుంది. శ్రీలక్ష్మి ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. ఈ ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుంది. మీరు కోరుకునే జీవితం త్వరలోనే మీకు దక్కుతుంది. మీరు మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో మీ జీవితం మారబోతుంది. ఈ సమయంలో ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి మార్చి 2025 శని ధనుస్సు రాశిలో 4వ ఇంటి గుండా సంచరిస్తాడు. ఈ సమయంలో మీ కుటుంబం నుండి దూరంగా ఉండడం మీకు కొన్ని మేలు జరుగుతుంది. మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు అయితే పూర్తిగా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగాల్లో ఉన్నవారు ఉత్సాహంగా కూడా ఉంటారు మరియు పని వైపు దృష్టి పెడతారు. అక్టోబర్ నెల 2025 నుండి డిసెంబరు నెల 5వ తేదీ 2025 వరకు కూడా బృహస్పతి ధనుస్సు రాశిలో 8వ ఇంటి గుండా సంచరిస్తాడు. ఈ కాలం మీకు చాలా ఆశాజనకంగా ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్నట్లయితే కనుక మీరు హృదయపూర్వకంగా కృషి చేయడం ప్రారంభించాలి. మీరు విదేశాలకు వెళ్ళడం వలన ప్రయోజనం అనేది పొందవచ్చు. మీకు నచ్చని వ్యక్తులు మీ పైన ఆధిపత్యం చెలాయించరు. ఈ కాలంలో మీరు ఆర్థిక లాభాలను చూడవచ్చు. ఆదాయం కూడా చాలా పెరుగుతుంది. మీరు మీ యొక్క ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా తెలివైన పని. మే నెల 2025 నుండి అక్టోబర్ 2025 వరకు కూడా మీ పరిస్థితిలో కొంత మెరుగుదల అనేది ఉంటుంది. మీరు వ్యాపారం ద్వారా కొంత లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు విదేశీ పర్యటన నుండి కూడా ప్రయోజనాలు పొందుతారు. మార్చి నెల 2025 శని ధనస్సు రాశిలో 4వ ఇంటి గుండా సంచరిస్తాడు. ఈ సమయంలో మీరు మీ కుటుంబానికి కొంచెం దూరంగా ఉండాలి. మే నెల 2025 నుండి రాహువు 4వ ఇంటి ధనస్సు రాశి ద్వారా మరియు కేతువు 9వ ఇంటి ద్వారా సంచరిస్తారు. దీని కారణంగా మీ కొత్త పనులు చేయాలనే కోరిక కూడా చాలా పెరుగుతుంది. విజయం సాధించడానికి మీరు చాలా కష్టపడి పనిచేయవచ్చు. ఈ సంవత్సరం ప్రేమికులకు మరియు వివాహిత జంటలకు కూడా మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. మీరు తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు. మీ యొక్క ఆధ్యాత్మిక కోరిక పెరగవచ్చు. ఈ సంవత్సరం మీ యొక్క తండ్రి తన యొక్క ఆరోగ్య పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. 2025 కాలం మీ జీవితానికి చాలా ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది. మీ పెండింగ్ పనులన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. ఈ సంవత్సరం మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీ మొదటి కొన్ని నెలలు వదిలివేస్తే ఈ సంవత్సరం మీ జీవితంలో గత సంవత్సరంతో పోలిస్తే మంచి మరియు ఆహ్లాదకరమైన ఫలితాలను తెస్తుంది. ఈ సంవత్సరం మీ కలలన్నీ కూడా నిజమవుతాయా? మీ కృషితో మీరు చేసే పనిలో మీరు విజయం సాధిస్తారు కూడా అని చెప్పడంలో సందేహం లేదు. మీరు చేయాల్సిన పనులు ఏమిటి అంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితానికి ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది. మీరు చేయకూడనివి ఏమిటి అంటే మీ తల్లిదండ్రులను లేదా మీ యొక్క గురువును కూడా ఎప్పుడూ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అవమానించకండి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎప్పటికీ కూడా ఆనందం అయితే రాదు. కనుక ఈ విషయాల్లో మీరు జాగ్రత్తలు ఉండాలి.
ధనుసు రాశి వారికి ఆర్థిక జాతకం 2025 ప్రకారం ఈ సంవత్సరం మీకు జీవితంలో చాలా మార్పులు తీసుకువస్తుంది. 2025 సంవత్సరం ప్రారంభం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా సంవత్సరం రెండవ సగం మీకు ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది. మార్చి నెల 2025 నాటికి మీరు కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే 6వ ఇంట్లో బృహస్పతి మీ యొక్క వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి సూచిస్తుంది. మీరు డబ్బు విషయాల్లో అడ్డంకులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. మీరు ఆర్థిక విషయాల్లో సమస్యలు అనేవి ఉండవచ్చు కూడా. ఏదైనా సరే స్థలంలో పెట్టుబడి పెట్టే ముందుగా క్షుణ్ణంగా పరిశోధన చేయండి. మరియు ఏదైనా సరే ప్రమాదకరమైన పెట్టుబడిలో డబ్బును పెట్టుబడి పెట్టకుండా ఉండండి. మీరు వ్యాపార భాగస్వామితో నష్టాన్ని కూడా ఎదుర్కోవచ్చు. మీరు మీ యొక్క కోపాన్ని మరియు మాటలను కూడా నియంత్రించుకోవాలి. లేదంటే మీ యొక్క వ్యాపార భాగస్వామ్యం విచ్ఛిన్నం కూడా కావచ్చు. మీ సంబంధాల్లో వ్యాపారం చేయవద్దని మీకు సలహా ఇవ్వబడి ఉంది. మీ యొక్క వ్యాపారంలో మరియు మీ యొక్క సంబంధాలలో కూడా చేదు అనేది కలగవచ్చు. దయచేసి మార్చి నెల 2025 వరకు కూడా కొత్త పనిని ప్రారంభించవద్దు. అతిగా నమ్మకంగా ఉండకండి, లేకపోతే మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. జీతం పొందే వ్యక్తులు కూడా చాలా కృషి చేస్తారు, అయితే వారు ఆశించిన ఫలితాలు పొందలేరు. మీరు మీ యొక్క 100% కృషి చేయడం లేదని మీ యొక్క బాస్ భావించవచ్చు. మీరు ప్రతి దానిలోనూ కూడా చాలా ఉత్తమంగా కృషి చేయాలి, అప్పుడే మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు కూడా. మీ బడ్జెట్ను ప్రభావితం చేసే ఊహించిన ఖర్చులు అనేవి చాలా ఉంటాయండి. త్వరగా డబ్బు సంపాదించాలనే తపనతో ఏ తప్పులు కూడా చేయవద్దు. అలా చేయడం వలన మీ ఇమేజ్ అనేది దెబ్బతింటుంది కూడా. ఈ సమయంలో ఓపిక పట్టడం మేలు. ఈ సమయంలో త్వరలో మార్పు అనేది రావచ్చు. అక్టోబర్ 2025 నుండి డిసెంబర్ 2025 వరకు కూడా బృహస్పతి ధనుసు రాశి యొక్క 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ కాలం మీకు చాలా ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది. డబ్బు సంపాదించడానికి మీరు చాలా మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. అంతేకాదు, మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది కూడా. అటువంటి పరిస్థితుల్లో ఈ సమయంలో మీరు మీ యొక్క రంగంలో అత్యంత సానుకూల ఫలితాలు కూడా పొందవచ్చు. దీని కారణంగా మీరు అపారమైన విజయాన్ని కూడా సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. వ్యాపార దృక్కోణం నుండి మీరు విదేశీ పెట్టుబడుల నుండి కూడా చాలా ప్రయోజనాలు అనేవి పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఒక విదేశీ కంపెనీలో చేరడం ద్వారా మీరు మంచి డబ్బు సంపాదిస్తారు. మీ ఆదాయంలో స్థిరమైన పెరుగుదల కూడా ఉంటుంది. ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా చాలా బలంగా ఉంటుంది. మీరు మీకు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. మీకు మార్గనిర్దేశం చేసే అనుభవజ్ఞులైన మరియు సీనియర్ వ్యక్తుల నుండి కూడా మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది. మీ పని రంగంలో పురోగతి కూడా ఉంటుంది మరియు మీ ఆస్తి కూడా పెరగవచ్చు. రాబోయే సమయం మీకు చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. మీరు పని కోసం విదేశాలకు కూడా వెళతారు మరియు ఈ అధికార పర్యటన ద్వారా మీరు మంచి విజయం కూడా సాధిస్తారు. ఈ సంవత్సరం మహిళలు మరియు యువతకు చాలా మంచిది. డబ్బు సంపాదించడానికి మీకు అనేకమైన బంగారు అవకాశాలు కూడా లభిస్తాయండి. మీరు ఒక ప్రాజెక్ట్ అనేది ప్రారంభించవచ్చు. ఆహారంలో రంగంలో కూడా పర్యటన మరియు ప్రయాణం మంచి సౌందర్య సాధనాల్లో పనిచేసేవారు కూడా ఎంతో ప్రయోజనాలు పొందుతారు. మీరు ఈ సంవత్సరం కొత్త ఇల్లు కొనుగోలు చేయవచ్చు. ఆస్తులు పెట్టుబడి పెట్టడానికి సంవత్సరం ఉత్తమమైనది. మొత్తం మీద ఈ సంవత్సరం మీరు మంచి ఆర్థిక లాభాలను పొందేటటువంటి సమయం అయితే కనిపిస్తూ ఉంది. చూసారు కదండి, ధనుసు రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.